విజయవాడ రూపు మారిపోయింది. ఇప్పుడు విజయవాడ ఐకాన్గా మారిపోయింది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారబోతున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా మరి నలుమూలల నుంచి కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ కోసం పర్యాటకులు ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు మరి ప్రముఖ జర్నలిస్టు కృష్ణ గారు మనతో ఉన్నారు. మేడా కృష్ణ గారు, వారిని అడుగుదాం. మేడా కృష్ణ గారు చెప్పండి, 125 అడుగుల మరి అంబేద్కర్ విగ్రహం అయితే ఇప్పుడు విగ్రహ ఆవిష్కరణకు మరికొద్ది గంటల్లో సమయం ఉంది. ఎలా అనిపిస్తుంది స్వరాజ్య మైదానంలో ఇటువంటి కార్యక్రమం కానీ ఇటువంటి కార్యక్రమం చేపట్టడం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు ఎలా అభివర్ణిస్తారు? ఇది ఒకటండి, దళిత గిరిజన బహుజన అంటే పీడిత వర్గాలందరికీ కూడా ఇది రేపు ఒక గొప్ప కార్యక్రమం. అంటే ఒక పండుగ రోజుగా మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు అనే వ్యక్తి ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఆయన అందరివాడు. ఈ దేశం గర్వించదగ్గటువంటి మేధావి, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మేధావుల్లో ఒకరైన. ఇటువంటి గొప్ప మేధావి మన దేశంలో పుట్టడం నిజంగా మనం గర్వపడాలి. ఇప్పటి వరకు అంబేద్కర్ విగ్రహాన్ని మనం చాలా చోట్ల చూస్తుంటాం. ఎక్కడైతే ఊరు చివరగా లేకపోతే వెలివాడల్లోనే ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చాం. కానీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమం వెలివాడలో కాదురా ఉండాల్సింది అంబేద్కర్ గారు, బెజవాడ నడిబొడ్డున ఉండాల్సిందిరా అని చెప్పేసి అటువంటి ఆ నిర్ణయం తీసుకొని ఈరోజు బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారు విగ్రహం పెట్టడం, వెలివాడల్లో కాదురా ఉండాల్సింది బెజవాడ నడిబొడ్డున ఉండాలిరా అని చెప్పేసి అంబేద్కర్ గారి ఒక విగ్రహాన్ని ఈరోజు విజయవాడ నడిబొడ్డున పెట్టడం నిజంగా మేమంతా దళిత గిరిజన బహుజన పీడిత వర్గాల తరపున అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని అయితే మేము ప్రధానంగా అయితే మేము చెప్తున్నాం. ఏంటి అసలు ఇటువంటి సాహసం? ఒక ఎస్సీ ఒక ఎస్టీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఇటువంటి ఎంత ప్రాజెక్ట్ చేయలేరు, ఇటువంటి విగ్రహాన్ని పెట్టలేరు అని కూడా ఒక మాట అయితే వినపడుతుంది. ఏంటి అంత సాహసం ఏంటి అసలు? ఎంత ఇది ప్రధానంగా ఒకటండి, మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి మాట తీసుకుంటే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటే తనకు గుండెల్లో నుంచి వస్తున్న మాటగా తన వాళ్ళగా తాను చెప్పుకుంటూ నేను మీ వర్గాల వాడిని రాని మొదటి నుంచి కూడా తను చెప్తున్న మాట ఒకటే కాదు, ప్రతి ఒక్క అంటే ఇక్కడ రాజకీయంగా కూడా అతను మన రాజకీయ అత్యధికార విషయం కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. అదే కాకుండా ప్రధానంగా ఇక్కడ విగ్రహం పెట్టకూడదని చెప్పేసి ఒక కులవాదులంతా కూడా అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టడం ఏంటని చెప్పి చాలా పోరాటం జరిగారు. కోర్టులకు వెళ్ళారు. అనేక రకాలుగా అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెడతానికి వీల్లేదని అనేక రకాలుగా పోరాటాలు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా నడిచినా కూడా ముఖ్యమంత్రి గారు అన్ని పట్టించుకోకుండా కేవలం ముఖ్యమంత్రి గారికి తన కులంతో కాకుండా ఒక వర్గం వాడి కాకుండా ఇది అందరి వాడు అంబేద్కర్ అనే వ్యక్తి ఒక సమతామూర్తి, ఒక రాజ్యాంగ నిర్మాతకి ఇటువంటి గౌరవం దక్కాలని ముఖ్యమంత్రి గారు నిజంగా మనంతా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. కృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రశ్నించి కూడా సామాజిక న్యాయం పాటించాలి, సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని ఒక మాట అయితే వినిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఎలక్షన్స్లో కానీ లేకపోతే పదవుల్లో కానీ సామాజిక న్యాయం పాటించారు. ఇప్పుడు అసలు సామాజిక న్యాయ మహాశిల్పాన్ని కూడా ఇప్పుడు విజయవాడ తీసుకొచ్చారు. అంటే అంబేద్కర్ గారికనే కాదు ప్రతి ఒక్క విషయాన్ని ఇప్పుడు ఇంత పెద్ద స్థలం ఉందండి, నిజంగా అతను స్వార్థపరుడు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న స్వార్థపరుడు అయితే వాళ్ళ నాన్నగారి విగ్రహం పెట్టుకోవచ్చు కదా, దివంగత రాజశేఖర రెడ్డి గారు పెట్టచ్చు. లేదు అంటే ఓట్లు కావాలనుకుంటే కమ్మవారి ఓట్లంతా కావాలనుకుంటే ఎన్టీఆర్ విగ్రహం పెట్టచ్చు, లేకపోతే ఇంకొకరి విగ్రహం కావాలని ఇంకొక కులం విగ్రహం పెట్టచ్చు. కానీ ఒక అందరివాడు కావాలా, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక మన జీవితాల్లో బ్రతుకులో బలుగు బలహీన వర్గాలే కాదు ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు ఓటు హక్కు వచ్చిందంటే భారతదేశంలో ఓటు హక్కు వచ్చిందంటే అంబేద్కర్ కారణం. ఒక స్త్రీలు మొత్తానికి ఆ స్త్రీలను సెకండ్ గ్రేడ్ స్త్రీలుగా చూస్తున్నటువంటి స్త్రీలకు కూడా హక్కులు కావాలని చెప్పేసి తను పోరాడిన వ్యక్తి. అంటే ఆ రోజు తను ఒక మహిళల కోసం ఏదైతే ఆ మహిళలకు చట్టాల కోసం పోరాడినటువంటి ఆ మహిళల యొక్క చట్టాలను ఆ రోజున ప్రభుత్వాలు నిరాకరించిన తన యొక్క పదవిని త్యాగం చేసినటువంటి గొప్ప త్యాగమూర్తి అంబేద్కర్ గారు. అటువంటి వ్యక్తి విగ్రహం ఇది కేవలం విగ్రహం కాదండి, ఇది ఒక స్వేచ్ఛ, ఒక దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు ఒక స్వేచ్ఛకి ఒక చిహ్నం ఇది, వాళ్ళ యొక్క ఆత్మాభిమానానికి ఒక చిహ్నం ఇది. అంటే ఇటువంటి విగ్రహం నిజంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న సాహస నిర్ణయం ఒకటే ప్రధానంగా చెప్పాలి. అదే కానీ ఒక దళితుడో లేకపోతే ఒక ఎస్సీనో ఒక బీసీనో ముఖ్యమంత్రి అయినా కూడా ఇటువంటి సాహసం చేయడం చెప్పి మేము బలంగా నమ్మగలుగుతున్నామండి. చాలా బాగుంది, చూడటానికి అది చాలా బాగుంది. 400 కోట్ల రూపాయలు కూడా వెచ్చించాలని కూడా చెప్తున్న తరుణంలో, అసలుకే ఆర్థికంగా చాలా ఇదిగా ఉన్న తరుణంలో ఇటువంటి విగ్రహాలు కానీ ఇటువంటి సమతామూర్తుల విగ్రహాలు కానీ పెట్టడం అంత అవసరం అని కొంతమంది అంటున్నారు. అంటే ఒకటండి, ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ బాట పెట్టారు. ఈ సంక్షేమం అంతా కూడా ఎవరికి ఇస్తున్నారు? కేవలం పేద వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి ఇస్తూ వస్తున్నాడు. ఇది కేవలం ఏంటంటే 400 కోట్ల రూపాయలతో కట్టాడు అన్నది కాదు,
అతను కట్టిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం భావితరాలకు ఇది ఒక సింబాల్గా నిలుస్తుంది. భావితరాలు ఎవరైతే రాబోయే ఈరోజు భావితరాల పిల్లలు కూడా ఎవరు ఇతను అంటే అంబేద్కర్ గారని ఇప్పటివరకు పల్లెల్లో చెప్పుకున్నాం కాదు. ఇతను ఎవరు రాజ్యాంగ నిర్మాత ఎలా అయ్యారు, బడుగు బలహీన వర్గాల్లో జీవితాల్లో ఎలా వెలుగులు నింపాడు. ఈరోజు నేను తల చొక్కా వేసుకొని రోడ్డు మీద నిలబడ్డా అంటే దానికి ప్రధాన కారణం అంబేద్కర్ గారి భిక్ష మాత్రమే. తల్లిదండ్రులు కేవలం నాకు జన్మను మాత్రమే ఇచ్చారు, కానీ నాకు చదువు ఇచ్చిన రిజర్వేషన్ కల్పించింది మాత్రం అంబేద్కర్ గారు. నేను చదువుకుంది అంబేద్కర్ గారి పుణ్యమే, ఈరోజు ఉద్యోగం చేస్తుంది అంబేద్కర్ గారి పుణ్యమే. ఈరోజు సమాజంలో నేను గర్వంగా తల ఎత్తుకొని అగ్రవర్ణాల పెత్తందారి వర్గాల్లో నేను గర్వంగా ఈరోజు సమాజంలో మాట్లాడగలుగుతున్నాను. ఎక్కడంటే కేవలం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల, అంబేద్కర్ గారు నాకు ఇచ్చినటువంటి స్వాతంత్రం వల్ల మాత్రమే ఇలా ఉన్నాం. అటువంటి మూర్తి విగ్రహం పెట్టడం నిజంగా ఇది కేవలం డబ్బులు ఖర్చు కాదు, ఇది కేవలం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పగా మేము ఫీల్ అవుతున్నాం. మేముగా అయితే ముఖ్యమంత్రి గారికి గెలవాలా రుణపడి ఉంటామని మేము చెప్పగలుగుతాం.